హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం కొత్త సంవత్సరం మే నెలలో జరిగేది ఇదే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో విశేషాలు, వింతలు, ఎన్నెన్నో సంఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో చిత్రాలు, ఇంకా ఎన్నెన్నో సంఘటనలు జరుగుతాయని ఆయన తన యొక్క కాలజ్ఞానంలో పూర్తిగా విశేషంగా పేర్కొన్నారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, అలాగే ఏ నెలలో ఏం జరగబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలు చాలా వివరంగా తన యొక్క కాలజ్ఞానంలో పూర్తి వివరంగా స్పష్టంగా మనకైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు మే నెలలో జరిగే 5 సంఘటనల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయం అనేది ఖచ్చితంగా ఇప్పటివరకు ఎన్నో విషయాలైతే జరిగాయి. అవి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ మే నెలలో ఈ యొక్క 5 సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వస్తే బ్రహ్మం గారు చెప్పినట్లుగానే 5 ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే మనకు బ్రహ్మం గారు ముందుగానే చెప్పారు. 2025లో విపరీతమైనటువంటి వర్షాలు చాలా ఎక్కువగా కుండపోత వర్షాలు పడతాయని ఆయన ముందుగానే చెప్పారు. ఆ విధంగానే చాలా వరకు వర్షాలు పడ్డాయి. అలాగే 2026 మే నెలలో విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. ఎండలకు తట్టుకోలేనంత ఎండలు అనేవి ఉంటాయట. మన శరీర ఉష్ణోగ్రత అంటే మన శరీరం ఆ ఎండ ఉష్ణోగ్రతకి అస్సలు తట్టుకోదట. దానివలన ఎంతోమంది ప్రాణాలు విడిచిపెడతారట. అంటే ప్రాణాలు కోల్పోతారట. అలాగే మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతాయని, అంటే చిన్న చిన్న మూగజీవాలు ఉంటాయి కదండి, పక్షులు, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రాణాలు కోల్పోతాయని మనకి బ్రహ్మం గారు ఆయన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అలాగే 2026 ఫిబ్రవరి నెలలో అలాగే మే నెలలో మనకి ఎండలు అనేవి విపరీతంగా ఉండటం వలన ఆ ఎండలకు తట్టుకోలేక చిన్న చిన్న పక్షాదులు ప్రాణాలను కోల్పోతాయని మనకు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మం గారు చెప్పిన మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే జీవితంలో కొన్ని సంఘటనలు అనేవి మన చేతుల్లో ఉండవు, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మన యొక్క చేతుల్లోనే ఉంటుంది. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఎందుకంటే చీకటి ఎంత పెరిగినా ఒక చిన్న వెలుగు చాలు దానిని చంపడానికి. మే నెలలో జరిగే 5 సంఘటనలు ఇప్పటికే ఒకటి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మిగతా 4 సంఘటనలు ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ భయంకరమైనటువంటి షాకింగ్ సంఘటనలు ఇవి విన్న తర్వాత మీరు నిర్లక్ష్యం చేయకండి. బ్రహ్మం గారి యొక్క పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన ఒక సాధారణ మనిషి కాదు, ఒక యోగి, ఒక ఋషి, ఒక దివ్య దృష్టి కలిగినటువంటి ఒక మహానుభావుడు. దశాబ్దాల క్రితం ఎప్పటికీ జరగని సంఘటనలు ముందే చూసి కాలజ్ఞానం రూపంలో ఆయన మనకు అందించారు. ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు అనేవి ఇప్పటికే చాలా జరిగాయి, నిజమయ్యాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ప్రకృతి విపత్తులు వస్తాయని ఆయన తన యొక్క కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు. ప్రకృతి విపత్తులు అంటే ఏంటి అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు, సముద్రాలు పొంగటం, అకాల మరణాలు వస్తాయని బ్రహ్మం గారు ముందుగానే చెప్పడం జరిగింది. వింత వ్యాధులు వ్యాపించడం, మనుషులు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మనకు ఎన్నో వింత వ్యాధులు, వింత వైరస్లు సోకి మనుషులు చనిపోవడం అనేది కూడా జరిగింది. వాతావరణంలో మార్పులు ఏర్పడతాయని బ్రహ్మం గారు ముందుగానే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతూ వచ్చాయి. ఇంకా వర్షాలు ఎక్కువగా పడతాయి, లేదంటే వర్షాలు అసలు పడనే పడవు. అకాల వర్షాలు పడతాయి,
కరువు సంభవిస్తుందని బ్రహ్మం గారు ఇలా ప్రతి ఒక్కటి చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మనకు 2025వ సంవత్సరంలో వర్షాలు ఎక్కువగా పడ్డాయి. దానివలన ఎంతో పంట నష్టం అనేది కూడా జరిగింది. అలాగే ప్రజల్లో భక్తి తగ్గడం జరుగుతుందని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆయన కాలజ్ఞానంలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక మనుషులు డబ్బుకి ఇచ్చే విలువ భక్తికి, దేవుడికి, మనుషులకు ఇవ్వడమే లేదు. డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తి అనేది జనాల్లో తగ్గిపోయింది. అలాగే స్త్రీలకు అన్యాయం జరగడం, దేశాల మధ్య యుద్ధాలు జరగడం, ఇలాంటి ప్రకృతి విపత్తులను ముందుగానే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఇప్పుడు మనకు 2026వ సంవత్సరంలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దానివలన మనుషులకు ఎంతో నష్టం కూడా జరుగుతుంది. ఇప్పటికే అందరికీ కూడా తెలుసు అదేంటి అనేది. అలాగే ఆకాశంలో వింత ఆకారాలు, శబ్దాలు వినిపించడం, కనిపించడం, కాలం వేగంగా నడవడం అనేది కూడా బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో వివరించడం కూడా జరిగింది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఉపద్రవాల నుండి దైవభక్తి సన్మార్గంలో నడవడమే ప్రజలను రక్షించగలమని, చివరకు కలియుగం అంతమై కృతయుగం మొదలవుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే సమాజంలో మార్పులు సంభవిస్తాయని కూడా ఆయన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయని కూడా ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. అంటే మనిషికి మధ్య మానవత్వం చచ్చిపోతుందని, డబ్బు సంబంధాలు మాత్రమే ఏర్పడతాయని, డబ్బుకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తారని, ఒకరినొకరు మోసం చేసుకునేంత స్థితికి కూడా దిగజారుతారని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం అయితే జరిగింది. ఆడవారికైనా మగవారికైనా కామం అనేది ఎక్కువగా ఏర్పడుతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు అన్నీ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి. ఆయన యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ మే నెలలో కొన్ని కీలక సంఘటనలు జరుగుతాయని కూడా సంకేతాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక మనకి మొదటి సంఘటన మనం చూడడం జరిగింది. రెండవ సంఘటన ఏంటంటే, మొదట ప్రకృతి మనకు ఒక గట్టి హెచ్చరిక ప్రకృతి ఇవ్వబోతుంది. అసాధారణ వాతావరణ మార్పులు, అనూహ్యమైనటువంటి వర్షాలు లేదా ఎండలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఎండాకాలమే అయినప్పటికీ అనూహ్యంగా అకాల వర్షాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. లేదంటే తీవ్రమైన ఎండలు మనకి ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా మనకే నష్టం. కాబట్టి ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం వాతావరణం మాత్రమే కాదు, ఇది కేవలం సంకేతం. మనుషులు ప్రకృతిని ఎలా వాడుకుంటున్నారో దానికి ఒక ప్రతిస్పందనాన్ని చెప్పుకోవాలి. మీరు గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ముఖ్యంగా వాతావరణం చెడుగా ఉన్నప్పుడు తప్పించుకోవడం మంచిది. అంటే బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే మూడవ సంఘటన ఏంటంటే, ఆర్థిక రంగంలో ఒక కలకలం ఏర్పడుతుంది. అనూహ్యమైనటువంటి ఖర్చులు ఏర్పడటం కూడా జరుగుతూ ఉంటుంది. డబ్బు నిలవకపోవడం కొంతమందికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. బ్రహ్మం గారు చెప్పినట్లుగా సంపాదన స్థిరంగా ఉండదు అనే కాలం వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. పెట్టుబడులు, అప్పులు జాగ్రత్తగా తీసుకోండి. చిన్న తప్పు చేస్తే మాత్రం పెద్ద నష్టానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి. నాలుగవ సంఘటన ఏంటంటే, సంబంధాల పరీక్ష. మీరు నమ్మిన వ్యక్తి మీకు అనుకోని విధంగా ప్రవర్తించవచ్చు. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. బ్రహ్మం గారు చెప్పినట్లుగా మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. ఈ సమయంలో కోపంతో మాట్లాడకండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అవసరమైతేనే తప్ప మాట్లాడండి. లేదంటే కనుక అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకండి. దీనివలన మీకు నష్టం వాటిల్లేటటువంటి ప్రమాదం ఉందని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో చెప్పడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక మాట ఒక సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఐదవ సంఘటన ఏంటంటే, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అని బ్రహ్మం గారు చెప్పారు. నిద్రలేమి, అలసట, ఒత్తిడి, చిన్న సమస్యలు పెద్దవిగా మారేటటువంటి అవకాశం కూడా ఉంది. బ్రహ్మం గారి సూచన ప్రకారం శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని హెచ్చరిస్తుంది.
చేయాల్సింది ఏంటంటే సమయానికి తినండి, విశ్రాంతి తీసుకోండి. చిన్న లక్షణాలు కూడా లైట్గా తీసుకోకండి. ఆరోగ్యంగా ఉంటేనే మిగతావన్నీ కూడా బాగుంటాయి. ఈ నెలలో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది మీకు ఒక సందేశం. ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా లేదా మీ యొక్క అనుభవాల ద్వారా బ్రహ్మం గారు చెప్పినట్లు దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుందని, కానీ మనం దానిని గమనించాలి. ఈ సమయంలో మీ అంతరాత్మను వినండి. మీ భావాలను అర్థం చేసుకోవడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. మే నెల అనేది భయపడాల్సినటువంటి నెల కాదు, అర్థం చేసుకోవాల్సిందే. బ్రహ్మం గారు చెప్పిన ఈ సంకేతాలు మనకి ముందుగా హెచ్చరిక ఇవ్వడానికి మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు మీకు దూరంగా ఉంటాయి. అర్థం చేసుకుంటే ఈ సంఘటనలు మీకు మార్గం చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. జీవితం మన చేతుల్లోనే ఉంది, కానీ దారి చూపేది దైవం మాత్రమే. ఆ ఆధారాన్ని గుర్తించడం మన యొక్క బాధ్యత. ఇప్పటి వరకు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో మే నెలలో ఏం జరగబోతుందనేది తెలుసుకున్నారు కదండి. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన వింతలు విశేషాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే వింతలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను ముందే ఊహించి చెప్పిన అద్భుత తాళపత్ర గ్రంథం. ఇందులో చెప్పిన ప్రధాన అంశాలు: మహిళలు దేశాన్ని పరిపాలించడం, ప్రభుత్వాలు కులరహిత సమాజం ఏర్పడుతుంది, కొన్ని వింత సంఘటనలు, మహిళలు పాలకురాళ్ళు అవుతారని బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆకాశంలో వాహనాలు తిరుగుతాయని, అగ్రవర్ణాలు నీచ పనులు చేస్తారని, హరిజనులు కూడా అధికారులు అవుతారని మరియు వితంతువులు పునర్వివాహాలు సాధారణమవుతాయని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు రాజ్యమేలారు. ఆకాశంలో వాహనాలు తిరుగుతున్నాయి. మనకు ఇప్పుడు హెలికాప్టర్లు చూస్తే ఆకాశంలో రాకెట్లు తిరుగుతూ ఉన్నాయి. వితంతువులు పునర్వివాహాలు చేసుకుంటున్నారని ఆయన యొక్క కాలజ్ఞానంలో కూడా వివరించడం జరిగింది. భూకంపాలు వస్తాయని, అగ్నిపర్వతాలు, అకాల వర్షాలు సంభవిస్తాయని, కావేరీ నది నీటి కోసం కలహాలు వస్తాయని ఆయన ముందుగానే చెప్పారు. ఒక పందికి ఏనుగు పిల్లలు పుట్టడం జరుగుతుందని, అలాగే ఏనుగుకు పంది పిల్లలు పుట్టడం వంటి విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. సినిమా, టెలివిజన్ మరియు రేడియో వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని 100 ఏళ్ల క్రితం ఆయన ప్రస్తావించారు. వేదాలను అందరూ అభ్యసిస్తారని మరియు అవతారాల పేరుతో మోసాలు చేస్తారని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న రాజకీయ మార్పులు, సాంకేతిక అభివృద్ధి, ప్రకృతి విపత్తులు మరియు నైతిక విలువల పతనం వంటివి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన వాటితో పోలి ఉంటాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. బ్రహ్మం గారు ముందుగానే చెప్పినట్లుగా నీటితో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మం గారు ఆయన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు కరెంటు నీటితో తయారవుతుంది. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఎన్నో వాహనాలు చిత్ర విచిత్రమైనవి పుట్టుకొస్తున్నాయి. కాశీ క్షేత్రం అనేది 40 రోజుల పాటు మూతపడుతుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే రాజుల పాలన అనేది రాచరికాలు నశిస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. జనసంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుందని ఆయన తన కాలజ్ఞానంలో కూడా వివరించి చెప్పడం అయితే జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ప్రపంచం మీద జనసంఖ్య విపరీతంగా పెరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే లాల్ బహదూర్ శాస్త్రి దేశాన్ని పరిపాలించారు. కాబట్టి యోగులు విపరీతంగా పెరిగిపోతారు. దీనివలన ప్రజలందరూ మోసపోతారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి. నది ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి. ఇది చూసిన వారికి కళ్ళు పోతాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. మరి తెలుసుకున్నారు కదండి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మే నెలలో జరగబోయేటటువంటి వింతలు విశేషాలు ఏంటి, ఆ 5 విషయాలు ఏంటి అనేది పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి అన్ని రకాలుగా వివరంగా తెలుసుకున్నారు. అందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని
యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.